శరత్ ఋతువులోని ఆశ్వీజ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి మనం ఈ యొక్క గౌరీ పూజ అనేటువంటిది చేస్తాం. సాధారణంగా పూర్వకాలం నందు నిగమ శర్మ అనేటువంటి ఒక పూజారి గారు అమరావతి అనేటువంటి ఒక పట్టణంలో ఉండేవారు. అర్థమైందండి. ఆ యొక్క నిగమ శర్మ పంతులు గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన అమరావతి పట్టణంలోని ప్రజలందరూ కూడా భేదం లేకుండా ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలిగి అందరికీ కూడా మంచి జరగాలి, ఎవరికి కూడా కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు అని చెప్పి చక్కగా ఆయన ప్రతిరోజు కూడా ఒక దేవాలయంలో పూర్తి చేశారు. ఆ దేవాలయం పేరేంటయ్యా అంటే సంగమేశ్వర ఆలయం. సంగమేశ్వరుడు అంటే శివుడే. అలాగే ఆ పక్కనే కాత్యాయని దేవి ఆలయం కూడా ఉంది. ఆ ఆలయంలోనేమోంచి ఆ నిగమ శర్మ గారి భార్య అయినటువంటి ఇందుమతి గారు ఆవిడేమో ఆ ఆలయంలో పూజలు నిత్యం చేసేవారు. ఎప్పుడూ కూడా వాళ్ళకి తినడానికి తినలేకపోయినా చాలా సమస్యలున్నా బాధల్లో ఉన్నా భక్తిభావం ఎప్పుడూ కూడా వదలలేదు ఇద్దరు కూడా. ఇలా కొంతకాలానికి అమ్మవారి దయ వల్ల ఆ నిగమ శర్మ పంతులు గారికి పిల్లలు కూడా పుట్టారు. అలా కొంతకాలానికి పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. సాధారణంగా పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలన్నా సరే వెంటనే అడుగుతారు. మీ పిల్లలు మిమ్మల్ని ఎలా అడిగారో, మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీరు ఎలా అడిగారో నాకు అది కావాలి ఇది కావాలి, అలా వాళ్ళు ఏదో కోరికలు కోరడం. ఆ నిగమ శర్మ పంతులు గారికి ఆ ఇందుమతికి పంతులమ్మ గారి దగ్గర డబ్బులు ఉండేవి కాదు, వాటికి పేదరికం కూడా అనుభవిస్తున్నారు. అలాగే తల్లి ప్రేమ గొప్పదంటారు కదా, ప్రపంచంలో అందరి ప్రేమ కన్నా ఉన్నంత మటుకి ఆ ఇందుమతి గారు పిల్లలకి ఏది అడిగినా ఇవ్వగలిగారు. ఇక రాను రాను వాళ్ళు ఇంకా ఎక్కువగా అడగడం, ఇవ్వలేకపోవడం, అయ్యో నా పిల్లలకు నేను ఏది ఇవ్వలేకపోతున్నాను అని ఆవిడ చాలా బాధపడుతుంది. అంత బాధలో ఉన్నా సరే అమ్మవారి పూజ ఏనాడు కూడా మానలేదు. కాత్యాయని దేవి అమ్మవారి ఆలయంలో నిత్యం 2 పూట్ల కూడా అమ్మవారి పూజలు చేస్తూనే వచ్చింది. నిగమ శర్మ పంతులు గారు కూడా సంగమేశ్వరుడి ఆలయంలోని పూజలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా కొంతకాలానికి అమ్మవారు ఆ ఇందుమతికి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నిద్రపోగానే ఓ రోజు రాత్రి శుభ సమయంలోని సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఆ గౌరీదేవి అమ్మవారు ఆ ఇందుమతి గారి కళలోకి వచ్చి ఈ విధంగా చెప్పింది. కళలో ప్రత్యక్షం అయింది. ముందు ప్రత్యక్షం అవ్వగానే అమ్మ నేను నాకు శక్తి రాకపోయినా సరే మీకు పూజలు అవి చేశాను నిత్యం 2 పూట్లా కూడా. మా పట్టణంలో అమరావతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పంటలు కూడా బాగా పండాలని, అందరికీ కూడా ఆదాయ మార్గాలు బాగుండాలి, ఆయు ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలగాలని అన్ని పూజలు కూడా నా శక్తికి మించి చేశాను. ఈరోజు నా పిల్లలు ఏది అడిగినా సరే నేను ఇవ్వలేకపోతున్నాను, నాకు అదే చాలా బాధగా ఉంది అనగానే అమ్మవారు ఈ విధంగా అన్నారు. ఓ ఇందుమతి, నీవు చేసిన పూజలు మెచ్చాను కాబట్టి నీకు పుత్ర సంతాన ప్రాప్తి కలిగించాను. ఎప్పుడు నీకు బాధ వచ్చి నా పేరు తలుస్తా బాధపడతావో ఆ రోజే నేను ప్రత్యక్షం అయ్యి నీ కోరికలు తీరుద్దామని ఇన్నాళ్ళు నేను కూడా ఆగానమ్మా అని చెప్పి ఆ యొక్క కాత్యాయని దేవి, గౌరీదేవి, పార్వతీదేవి అన్నీ కూడా ఆవిడ పేర్లే. అర్థమైందండి. అందుకే మనం గౌరీ పౌర్ణమి అవ్వచ్చు, అలాగే వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు, బ్రాహ్మడు పువ్వులు అక్షంతలు కుంకంతో మాత్రమే పూజ చేయమంటారు. అలాగే వినాయకుడి పండుగలో అవనివ్వండి, దేవీ నవరాత్రులు అవనివ్వండి, కుంకుమ పూజ అంటారు కానీ పసుపు కుంకుమ పూజ అని ఎవ్వరూ అంటారు. అర్థమైందండి. అలాగే ఆ కుంకుమతోటి కూడా చక్కగా నాకు అర్చనలు కూడా బాగా చేసావు. సహస్రనామాలు అష్టోత్తర నామాలతో చదివి నీకు ఏ రోజు కష్టం వచ్చో ఆ రోజు నీ కష్టం తీర్చడానికి వద్దామని ఈరోజు వచ్చానమ్మా అని చెప్పి ఆ సాక్షాత్తు అమ్మవారు ఆ యొక్క ఇందుమతి గారికి చెప్పారు. చెప్పంగానే అప్పుడు ఆ ఇందుమతి ఎంతగానో సంతోషించి, అయితే నా పిల్లలను నేను బాగా పోషించడానికి ఏదైనా మార్గం చెప్పమ్మా అని చెప్పి ఆ పార్వతీదేవి ఆ గౌరీదేవిని ఆ ఇందుమతి గారు అడిగారు. అడగగానే అప్పుడు ఆ గౌరీదేవి ఈ విధంగా చెప్పింది. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు నా తాలూకు గౌరీదేవి వ్రతాన్ని చెయ్యమ్మా. గౌరీ పౌర్ణమి, గౌరీ పద్మం అని కూడా అంటారు. నా తాలూకా పూజను చేస్తే తప్పకుండా నీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కూడా కలుగుతాయి. నీ భర్త నీ పిల్లలు అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతోని చక్కగా ఉంటారని చెప్పి చెప్పింది. అయితే ఆ గౌరీ పద్మం పూజ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలని చెప్పి, ఎక్కడ చేయాలని చెప్పి అడిగింది ఆ ఇందుమతి. అడిగితే నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో ఆ ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి తులసి మొక్కకు కానీ, అలాగే వరిపోతను పెట్టుకొని వరిపోతకు కానీ అమ్మవారిని పూజించాలి. శుభ్రంగా ధూపదీప నైవేద్యాలతోటి, షోడశోపచార అష్టోత్తర నామాలతోటి
అమ్మవారిని పూజించాలి. బ్రాహ్మణోత్తముని బంధుమిత్రులని ఇరుగు పొరుగులు అందరి సమక్షంలో చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత పూజా కార్యక్రమం అనంతరం ఆ గౌరీదేవి కథను సంపూర్ణంగా వినాలి. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకు తగిన దక్షిణ తాంబూలాలు వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి, ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మీ భర్త అందుబాటులో ఉంటే మీ భర్త పాదాలకు కూడా నమస్కరించి వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. అందుకే మంత్రపుష్పం చెప్పినప్పుడు మీ మంగళసూత్రాన్ని దండం పెట్టుకోమని చెప్పాను. మీ భర్తలో ఏదో అనేక పనుల వల్ల అక్కడ లేరు కాబట్టి వాళ్ళు కట్టిన మంగళసూత్రమే మనకి భర్తతో సమానం కదా ఆడవాళ్ళందరికీ కూడా, అందుకే అలా చెప్పాను. ఆ ప్రకారంగా పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారిని శుభ్రంగా మంగళహారతినిచ్చి కూడా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఆశ్వీజ మాసంలోనే ఇది ఎందుకు చేయమంటారంటే, ఆశ్వీజ మాసం అంటేనే సాధారణంగా అమ్మవారి పండుగలన్నీ కూడా ఆశ్వీజ మాసంలోనే ఉంటాయి. మనకి దేవీ నవరాత్రులని, గౌరీ పౌర్ణమని, తర్వాత రానున్న కాలంలో అట్లతది అని అన్నీ కూడా ఆడవాళ్ళ పండుగలు. అర్థమైందంటే అందుకే మనకి భాద్రపద మాసం తర్వాత వచ్చే పండుగ ఏదయ్యా అంటే ఆశ్వీజ మాసం. ముందు విఘ్నేశ్వరుడికి పూజిస్తాం, తర్వాత వాళ్ళ అమ్మగారు పార్వతీదేవిని పూజిస్తాం. కాకపోతే దుర్గాదేవి అవతారాలన్నీ కూడా భావిస్తాం కాబట్టి నవరాత్రుల్లో అలా చేస్తాం. ఇప్పుడు గౌరీ పౌర్ణమి నాడు గౌరీ పూర్ణం అని చెప్పి గౌరీదేవి అని చెప్పి ఆవిడని పూజిస్తాం. అర్థమైందండి. ఆ ప్రకారంగా ఎవరైతే చేస్తారో అన్నీ కూడా నెరవేరుతాయి, బాధలు అన్నీ కూడా పోతాయమ్మా అని చెప్పి ఆ కర్రలోని ఆ కాత్యాయని దేవి, ఆ గౌరీదేవి అంతర్ధానం అయిపోయింది. ఆ తర్వాత ఆ ఇందుమతి తన భర్త అయినటువంటి నిగమ శర్మ గారికి మొన్నాడు వేకువజామున నిద్ర లేచి ఇలా కళ్ళలో అమ్మవారు ఈ విధంగా చెప్పింది. గౌరీ పౌర్ణమి నాడు ఆశ్వీజ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి, శరదృతువులో వచ్చేటువంటి పౌర్ణమి కూడా మొదటి పౌర్ణమి కూడా అదే. ఆ పౌర్ణమి నాడు చక్కగా గౌరీదేవిని పూజిస్తే మన బాధలన్నీ కూడా పోతాయి, మన పిల్లల్ని కూడా మనం బాగా పోషించుకోగలమని చెప్పి అమ్మవారు చెప్పారని చెప్పి ఇలా కళ్ళలో జరిగిన ఉద్దాంతం అంతా కూడా చెప్పింది. చెప్పంగానే నిగమ శర్మ వేద పండితుడు, పౌరాణిక బ్రహ్మ, చక్కగా పూజలు నమస్కారాలు అన్నీ కూడా ఆ సంగమేశ్వరుడు చేసేవాడు కాబట్టి తప్పకుండా ఈ వ్రతాన్ని మనం తర్వాత వచ్చే ఆశ్వీజ మాస శుద్ధ పౌర్ణమి నాడు చేద్దామని చెప్పి అనుకొని ఇద్దరు కూడా ఆ పౌర్ణమి రోజు కోసం ఎదురు చూశారు. ఎదురు చూడంగానే కొంతకాలానికి ఆ పౌర్ణమి రానే వచ్చింది. చక్కగా ఆ రోజు ఉదయాన్నే వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని బంధుమిత్రుని, పురోహితుల్ని, వేద పండితుల్ని కూడా సాటి పురోహితుల్ని కూడా ఆహ్వానించి ఆ నిగమ శర్మ ఇందుమతి ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి ఆవరణంలోని ఆ యొక్క తులసి మొక్కను పెట్టి అలాగే వరిపోతను కూడా పెట్టుకొని చక్కగా గౌరీదేవి పూజని షోడశోపచార నామాలతోటి, ధూపదీప నైవేద్యాలతోటి, కర్పూర తాంబూలాలతోటి పూజను చేసి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తమాలకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత భర్త ఆశీర్వాదం కూడా తీసుకుని అమ్మవారి ప్రసాదం కూడా నోట్లో వేసుకుని ఆ కథాక్షంతలు తల మీద వేసుకున్నారు. ఆ తర్వాత అమ్మవారికి దయ కలిగి ఏ అమరావతి పట్టణంలో అయితే వారు ఉంటున్నారో అదే అమరావతి పట్టణం తాలూకా రాజుగారి కళలోకి వచ్చి ఈ విధంగా చెప్పింది. ఓ రాజా, మీ రాజ్యంలోని పలానా చోట సంగమేశ్వర ఆలయం, అలాగే కాత్యాయని దేవి ఆలయంలోని నిగమ శర్మ ఆయన భార్య ఇందుమతి అనే బ్రాహ్మణ కుటుంబీకులు మీ రాజ్యం అంతా కూడా దుర్భిక్షంగా ఉండాలని నిత్యము పూజలు చేస్తున్నారు అమ్మవారికి. కాబట్టి మీ రాజ్యంలోని అగ్రహారాన్ని అంతా కూడా వారికి రాసి వారికి దానంగా ఇస్తే మీ పేరు కూడా చరిత్రలోని నిలిచిపోతుంది. చక్కగా మీ రాజ్యంలో ప్రజలందరూ కూడా మీరు కోరుకున్న విధంగానే బాగుంటారని చెప్పి ఆ రాజుగారి కళ్ళలోకి వచ్చి అమ్మవారు కూడా చెప్పారు. చెప్పంగానే ఆ కాత్యాయని దేవి అంతటి అమ్మవారే కళ్ళలోకి వచ్చి చెప్పారంటే ఎంతో అదృష్టం అని భావించి ఆ రాజుగారు వెంటనే ఆ యొక్క నిగమ శర్మని, ఆ ఇందుమతి భార్యాభర్తలిద్దరినీ కూడా తన రాజ్యానికి పిలిచి సభాపూర్వకంగా అతిథి మర్యాదలతో ఆహ్వానించి తన రాజ్యంలోని అగ్రహారాన్ని అంతా కూడా బ్రాహ్మణుల అగ్రహారాన్ని వాళ్ళిద్దరికీ కూడా రాసి చక్కగా అగ్రహారం అంతా కూడా వాళ్ళకే అప్పచెప్పాడు. ఇక మీదట నిత్యము కూడా మన రాజ్యంలో పూజలు పునస్కారాలు అన్నీ కూడా మీరే చెయ్యాలని చెప్పారు. చెప్పంగానే ఆ యొక్క సంగమేశ్వరుడు నిగమ శర్మ భర్తలు గారు ఇందుమతి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతగానో సంతోషించి ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ కూడా ఆశ్వేజ శుద్ధ పౌర్ణమి నాడు ఆ గౌరీదేవి పూజ, కాత్యాయని దేవి. సాధారణంగా కాత్యాయని దేవి అనగానే పార్వతీదేవి అంటారు, కానీ ఇక్కడ ఒక చిన్న తేడా అందరూ కూడా జాగ్రత్తగా గమనించారు. సాధారణంగా మనం శివుడి ఫోటోలో ఏ ఫోటోలో చూసినా సరే అమ్మవారు శివుడికి ఎడం తొడ మీద కూర్చొని ఉంటారు. కాత్యాయని దేవి అవతారంలో ఏంటయ్యా అంటే అయ్యవారి గుడి తోడ మీద కూర్చొని ఉంటారు. ఆ ఫోటో కూడా ఎక్కడ దొరకదు. అర్థమైందంటే ఈసారి ఎప్పుడైనా గమనించండి.
అర్థమైందండి. కుడి తోడ మీద కూర్చుంటే పార్వతీదేవికి ఆధ్యాయని దేవి, ఎడం తోడ మీద కూర్చుంటే పరమేశ్వరుడికి పార్వతీదేవి, గౌరీదేవి ఎవరు ఇలా అమ్మవారి పేరుతో మనం పూజిస్తాం. ఆ రోజు నుంచి కూడా ఆ రాజ్యంలో అమరావతి పట్టణంలో అందరూ కూడా చాలా చక్కగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, దిన సంపదలు, ఆరోగ్యాలు కలిగి ఉన్నారు. అయితే ఈ కథ నుంచి మనం ఏమిటి నేర్చుకోవాలయ్యా అంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలనే మనం కోరుకోవాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఎదుటివాడితో మనం ఎంత మంచి మర్యాదగా ఉంటే అదే మర్యాద మనకు కూడా తిరిగి వస్తుంది. అర్థమైందండి. అలాగే అమ్మవారి పూజ శక్తానుసారం పూజ అనేటువంటిది చెయ్యాలి. ఉంటే కూడా లేనట్టుగా చేయకూడదు. ఇది చాలులే అది చాలులే అని చేయకూడదు. ఒకవేళ లేక ఒక పువ్వు ఒక అక్షంతలు వేసి దండం పెట్టుకున్నా పర్వాలేదు, కానీ అవకాశం ఉంటే కూడా మనం లోపద్వారు చూపించకూడదు. అలాగే పిల్లలకి కూడా భర్త మాట కూడా ఎప్పుడు కూడా దెబ్బదాటకూడదు. ఆ మహిళలందరూ కూడా ఈ కథలో మెయిన్ వృత్తాంతం అదే. అందుకే పూజ అంతా కూడా అయిపోయి బ్రాహ్మణోత్తముడు వెళ్ళిపోయిన తర్వాత భర్త పాదాలకు ముందు నమస్కారం చేయమన్నాడు. ఆ తర్వాత అత్తమామలు ఉంటే వాళ్ళ పాదాలకు కూడా నమస్కారం చేయమన్నాడు. అర్థమైందండి. ఇది స్కాంత పురాణ ఇతిహాసం గౌరీ పౌర్ణమి కథ సమాప్త.